నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డర్మటాలజిస్ట్ డాక్టర్ ఆరాధ్య గారు. మేడంని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం పర్మనెంట్ మేకప్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ పర్మనెంట్ ఐబ్రోస్ అని ఇంకా మొత్తం ఇలా పర్మనెంట్ అనేది చేపించుకుంటున్నారు. మైక్రో బ్లేడింగ్ అని దీని వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది స్కిన్ మీద? ఇంకొకటి మేడం మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కూడా వింటున్నాము. అది ఎంతవరకు నిజము అనేది మాకు చెప్పండి మేడం. పర్మనెంట్ మేకప్, మైక్రో బ్లేడింగ్ ఇవి కొన్ని టర్మినాలజీస్. మైక్రో బ్లేడింగ్ అంటే పర్మనెంట్ గా మనం ఐబ్రో షేపింగ్ చేయడం, వాటిని థిక్ చేయడం, అంటే డైరెక్ట్ డై అక్కడ మనం పెడతాం అన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ టాటూయింగ్ లాగా వేర్ వి పుట్ పిగ్మెంట్. ఓకే, సో ఈ ఐబ్రో మైక్రో బ్లేడింగ్ ఆర్ ఐబ్రోస్ తో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు పర్మనెంట్ గా చేయించుకుంటారు, మీ కలర్ అనేది అక్కడే ఉండిపోద్ది. మీరు ఏజ్ అయ్యే కొద్దీ మనకి స్కిన్ అనేది ఆబ్వియస్లీ గ్రావిటీ వల్ల కొంచెం సింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వేర్ యువర్ ఐబ్రోస్ కెన్ కమ్ డౌన్. సో అప్పుడు అక్కడ మీకు అది గోస్ట్ పిగ్మెంటేషన్ లాగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను ఎక్కువ ఎంకరేజ్ చెయ్యను, బట్ బికాస్ ఇట్స్ అ కాస్మెటిక్ థింగ్, ఇంకా పేషెంట్ ఇష్టం. సో సైడ్ ఎఫెక్ట్ అయితే ఇది, వెన్ యూ ఆర్ చూసింగ్ సంథింగ్ పర్మనెంట్, మీరు కొన్ని ఇయర్స్ తర్వాత మీకు అది కలర్ నచ్చకపోతే, షేప్ నచ్చకపోతే, ఆర్ ఏదన్నా రియాక్షన్ అప్పుడు స్టార్ట్ అవుతే ఎలా, అది అందుకని నేను యూజువల్ గా అయితే ఎంకరేజ్ చెయ్యను. బట్ మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ గా సూపర్వైజ్ అయ్యి, చాలా మంది సెలూన్స్ లో కూడా చేయించుకుంటారు. ఇప్పుడు కొంచెం డాక్టర్ సూపర్విజన్ ఉండి చేయించుకుంటే వాళ్ళు మీ ఐబ్రోస్ లెంత్ చెప్తారు, చేయించుకోవద్దా లేదా చెప్తారు, ఎలా ఉంటుంది. ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు తెలుసుకోకుండా వెళ్ళిపోయి చేయించేసుకున్నారు అనుకోండి, అక్కడంతా డర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతే కదా. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, సో ఇలా ఫస్ట్ మీరు ఒక డాక్టర్ ని కలిసి మీ ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, మీ స్కిన్ టైప్ ఎట్లా ఉందో కనుక్కొని చేయించుకుంటే బెటర్. సో మైక్రో బ్లేడింగ్ ఈజ్ ఓకే, నేను అది ఓకే అంటాను. పర్మనెంట్ మేకప్ నేను అస్సలు ఎంకరేజ్ చేయనండి. ఈ బీబీ గ్లో అవి చాలా పిగ్మెంట్స్ మీకు పర్మనెంట్లీ లోపలికి పంపించేసినాయి. అంత థిక్ ఫౌండేషన్ లాంటి కలర్స్ కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, స్కిన్ లోపలికి వెళ్తే మీకు ఇప్పుడు కాకపోయినా మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ రియాక్షన్ అవ్వడం, లేకపోతే ప్యాచీ పిగ్మెంటేషన్ రావడం అలా జరుగుతుంది. సో నేను అస్సలు ఎంకరేజ్ చేయనండి పర్మనెంట్ మేకప్ అవన్నీ. లైక్ ఐ సెడ్, నేను ఎంకరేజ్ చేయను. యాజ్ అ పేషెంట్ వచ్చి వాళ్ళు మాకు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే వీ విల్ డెఫినెట్లీ, అంటే అన్ని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పే వాళ్ళని మేము కౌన్సిలింగ్ చేస్తాం, ప్రిపేర్ చేస్తాం. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఉంటాయి, విత్ ఎనీథింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు యాజ్ అ పర్సన్ మీకు ఇది కావాలా వద్దా అనేది చూసుకోవాలి. ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ అవ్వాలి. దాని బదులు మీరు రెగ్యులర్ గా ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యి, హెల్దీ డైట్ తిని, 6 to 8 hours పడుకొని, ఫిజికలీ యాక్టివ్ గా ఉండి, అండ్ కొన్ని ప్రొసీజర్స్ మీరు రెగ్యులర్ గా కెమికల్ పీల్స్, మెడిఫేషియల్స్ చేయించుకున్నా కూడా మీ స్కిన్ ఫ్లాలెస్ అవుతుందండి. అప్పుడు అసలు మీరు ఇలాంటి పర్మనెంట్ అసలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నేను మోస్ట్లీ పేషెంట్ కి అలానే కౌన్సిలింగ్ చేస్తాను. చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అన్ని కనుక్కొని అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే మీరు అహెడ్ వెళ్ళండి, వెదర్ యూ వాంట్ టు గో అహెడ్ ఆర్ నాట్. అండ్ మీరు అన్నట్టు ఎస్, విత్ ఎనీ ప్రొసీజర్, విత్ ఎనీ ఇంగ్రీడియంట్స్ మనకి ర్యాషెస్ రావచ్చు, రియాక్షన్స్ రావచ్చు. ఒకవేళ ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలియకపోతే మీరు అన్నట్టు కొంచెం హయ్యర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో అన్ని కనుక్కొని చేస్తేనే బెటర్. లిప్స్ పర్మనెంట్ చేయించుకుంటారు కదా, చాలా సెన్సిటివ్ ప్లేస్ కదా అది, దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే అది ఇట్లా ఉబ్బిపోతాయి కదా, నేను చూసాను. అది తర్వాత నార్మల్ స్టేజ్కి వస్తాయి అని అంటారు, కానీ ఆ టైంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా మేడం? ఉంటది. కాబట్టి మామూలుగా అప్పుడు మీరు కేర్ ఏం తీసుకోవాలంటే ఎక్కువ ఎండకి వెళ్ళకుండా చూసుకోండి, మాయిశ్చరైజర్ పెట్టుకుంటూ ఉండండి, నార్మల్ లిప్ బామ్ మంచి పెట్రోలియం జెల్లీ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మరీ స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే కొంచెం ఐస్ పెట్టుకుంటా ఉంటే కూడా మీకు కొంచెం ఆ స్వెల్లింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఆఫ్టర్ 1 week or 10 days మీరు లిప్ కేర్ స్టార్ట్ పెట్టొచ్చు. సో దీంతో కొంచెం మీరు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ పెయిన్ ఎన్ని డేస్ ఉంటుంది మేడం? ఇప్పుడు లిప్ చేపించుకుంటే ఒక ఫ్యూ అవర్స్ టు 1 day వరకు ఉండొచ్చు అండి, మనిషి లైక్ ఎంత సెషన్ చేసామనే దాన్ని బట్టి. ఇప్పుడు కొందరికి లైట్ గా పిగ్మెంటేషన్ ఉంది అని అంటే వాళ్ళకి మేబీ ఫ్యూ అవర్స్ ఉంటుంది. మరి డార్క్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే మేబీ ఒక 1 day వరకు వాళ్ళకి స్వెల్లింగ్, పెయిన్, అంటే
లైక్ ఏమని చెప్పాలి, ఒక 50% మీకు ఫ్యూ అవర్స్ లో తగ్గిపోద్ది. ఓకే ఇంకా ఓకే ఏదైతే ఆ డల్ పెయిన్ ఉందో మేబీ ఇంకొక 1 డే వరకు ఉండొచ్చు. ఓకే. అంటే మీ మీ సజెషన్ ప్రకారం ఈ లిప్స్ కి చేపించుకుంటే బెటర్ అంటారా మేడం? అదే అది పర్మనెంట్ sensitive. అయితే నేను అసలు వద్దనే అంటానండి. ఎస్ మేడం. దాని బదులు మీరు లిప్స్ కి కూడా వి విల్ డూ లిప్ పీల్స్, వి విల్ డూ లేజర్ టోనింగ్, బాగా డ్రై ఉంటే ఫిల్లర్స్ చేస్తాము, స్కిన్ అవును. బూస్టర్స్ చేస్తాము. వీటి వల్ల కూడా మీరు మీ లిప్ క్వాలిటీని, పిగ్మెంటేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఏదన్నా కూడా మీరు పర్మనెంట్ కానీ వెళ్ళే ముందు ఫస్ట్ ఈ సైంటిఫిక్ ప్రూవెన్ ప్రొసీజర్స్ ట్రై చేయండి. ఓకే. ఇవి చేసిన తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ లైక్ ఐ సెడ్ ఒక డాక్టర్ తో మాట్లాడి డిస్కస్ చేసి మీ ఫేస్ ని అంతా కౌన్సిలింగ్ చేయించుకొని దెన్ అనాలిసిస్ చేయించుకొని యు గో అహెడ్. నెక్స్ట్ ఇంకొకటి, మనము ఇది ఇది మొత్తం చేపించుకున్న తర్వాత బానే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? యూజువల్లీ ఒక 2 to 3 years తర్వాత మీకు కొంచెం కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందండి. అవి పిగ్మెంట్ కదా, ఎంత టాటూ లాగా పిగ్మెంట్ కదా. సో మన బాడీలో మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి, వాటిని తీసుకెళ్ళిపోతాయి అనమాట. లైక్ దే కైండ్ ఆఫ్ డిస్కార్డ్ ఫ్రమ్ అవర్ బాడీ. సో యూజువల్లీ 2 to 3 years తర్వాత యూ మే సీ కొంచెం పిగ్మెంటేషన్ తగ్గడం, లేకపోతే ఐబ్రోస్ లో కూడా పిగ్మెంటేషన్ తగ్గడం ఒక 2 to 3 years తర్వాత కనిపిస్తుంది. బట్ ఇది కూడా మీరు ఒకవేళ వెల్ మెయింటైన్ చేస్తే కనిపించదు. లైక్ మంచి ప్రాపర్ ఇప్పుడు ఆ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత కూడా మీకు పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్తారు, అవి ఫాలో అయ్యి డైట్ సరిగా తిని స్మోకింగ్, ఆల్కహాల్ చేయకుండా ఉంటే మాత్రం వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మీకు లాంగర్ గా ఉంటుంది. లేదంటే మేబీ ఒక 2-3 years లో డిఫరెన్స్ కనిపించదు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.